ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పొత్తుపై కీలక ప్రకటన చేశారు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమికి షాక్ తగిలింది. ఇండియా కూటమితో పొత్తుకు సిద్ధంగా లేవని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ కూడా ప్రకటించింది. ఈ క్రమంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పొత్తులకు దూరంగా ఉంటుందని, ఒంటరి పోరుకు సిద్ధమవుతుందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్ రెండూ కలిసి పోటీ చేశాయి. కానీ ఒక్క సీటు కూడా గెలవలేదు. మొత్తం లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అలాగే ఈ ఏడాది పంజాబ్ లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి ఆప్ నిరాకరించింది. 13 స్థానాల్లో ఒంటరిగా బరిలో దిగింది. ఇక హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదరలేదు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఆప్ ఎవరికి వారే వేర్వేరుగానే పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇటు ఆప్ కూడా ఎన్నికల కోసం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. తిరిగి అధికారం దక్కించుకునే లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తోంది ఆప్. మరోవైపు శనివారం కేజ్రీవాల్ పై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. దీనిపై కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో శాంతి భద్రతలు క్షీణించాయని, కేంద్ర ప్రభుత్వం తనను టార్గెట్ చేస్తుందని ఆరోపించారు.